హాయ్ ఫ్రెండ్స్, మన కస్టమర్ ఒకరు లెనోవో ల్యాప్టాప్ ఇచ్చారు. చాలా డెడ్ స్లో ఉందని ల్యాప్టాప్ ఆన్ చేసి చెక్ చేస్తే చాలా స్లోగా ఆన్ అవుతుంది. ల్యాప్టాప్ ఆన్ అయిన తర్వాత చూస్తే 8 GB ర్యామ్ ఉంది, AMD Ryzen ప్రాసెసర్ ఉంది, 1 TB హార్డ్ డిస్క్ మాత్రమే ఉంది. దీనిలో SSD లేదు, ఓన్లీ ఇంటర్నల్ హార్డ్ డిస్క్ 1 TB మాత్రమే ఉంది. ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఇంటర్నల్ హార్డ్ డిస్క్ 1 TB మాత్రమే సాటా ఉంది. M.2 పెట్టడానికి ఛాన్స్ లేదు. దీనిలో 8 GB ర్యామ్ ఉంది. సో కస్టమర్ చెప్పేసాను, మీ హార్డ్ డిస్క్ ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఏదైతే ఉందో అది తీసి దాని ప్లేస్ లో SSD 256 చేంజ్ చేయాలని. సో కస్టమర్ ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత 256 టాటా హార్డ్ డిస్క్ ఆర్బిట్స్ ఒకటి తీసుకొని చేంజ్ చేసేస్తాను. చేంజ్ చేసే ముందు ల్యాప్టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని చెక్ చేసుకొని SSD 256 క్లిక్ చేసి విండోస్ 11 ఫార్మాట్ చేసి ఇన్స్టాల్ చేసి ఇచ్చేసేయాలి కస్టమర్కి. సో క్లీనింగ్ అయిపోయింది అండ్ SSD కూడా రిప్లేస్ చేసాము. విండోస్ 11 కూడా ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో చాలా స్పీడ్గా ఆన్ అవుతుంది. విండోస్ అప్డేట్ కూడా అయిపోయింది. సో అప్డేట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఇది చాలా స్పీడ్గా పనిచేస్తుంది. సో కస్టమర్ పాత 1 TB హార్డ్ డిస్క్ ఈ కేసింగ్ లో పెట్టి ఇచ్చేస్తాను కస్టమర్కి.